సంక్రాంతి నాడు పల్లెల్లో వేసే ముగ్గుల్లో గొప్పెమ్మ ముగ్గుల్లో. హాయ్ వ్యూయర్స్, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మావ రుచులకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మావ రుచుల తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి పండగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పల్లెటూరి వాతావరణమేనండి. ఎక్కడ చూసినా అందమైన ముగ్గులతో, రంగవల్లులతో, గొబ్బెమ్మలతో, హరిదాసులతో, వాళ్ళ పాటలతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. అలాంటి ఈ పండగ రోజు అందరూ పట్టుబట్టలతో, అమ్మాయిలైతే పరికిణి ఓణీలతో ముందుగా దైవ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి తమకిష్టమైన పిండి వంటలు వండించుకుని మరీ తింటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యులందరినీ ఒకే చోటికి కలిపే ఏకైక పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఈ మకర సంక్రాంతి పండుగ రోజు నేను ఖమ్మం జిల్లాలో కొనిజర్లలో ఉంటున్న దొడ్డ రవి గారు, సుమలత గారి దగ్గరికి వెళ్ళబోతున్నానండి. అసలు సంక్రాంతి పండుగని ఎలా జరుపుకుంటారు, ఆ పండుగ విశేషాలేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మీకు ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇవన్నీ ఎవరు అరేంజ్ చేశారండి? మీ వైఫ్ చేశారా లేకపోతే మీరు చేశారా? వైఫ్ పిల్లలు చేశారా? చాలా బాగుందండి. పండగ అంతా మీ ఇంట్లోనే కనిపిస్తుంది అనమాట. అటు పక్కన అరటి చెట్లు, ఇటు పక్కన ముగ్గులు, దాంట్లో రంగులు, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంత బాగుందండి. లోపల ఏం చేశారా నాకు ఇందాక నుంచి చూడబుద్ధి అవుతుంది అనమాట. లోపలికి వెళ్ళిపోదామా? ఓకే. ముగ్గులు అవన్నీ కూడా చాలా బాగా వేయించారండి. సుమలత గారు, ఎంతసేపు పట్టిందండి ముగ్గులను వేయడానికి మీకు? 2 hours అండి. 2 hours వేసేసారా? ఓ గ్రేట్. సో నిజంగా అండి, సంక్రాంతి పండగ అంటే ఇలా ఉండాలండి. ముగ్గులతో పాటు గొబ్బెమ్మ, అసలు వీటన్నిటికంటే కూడా అక్కడ గంగిరెద్దుతో చేపించారు కదా, అదైతే చాలా బాగా చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. మామూలుగా పల్లెటూరులో చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా, సిటీస్ లో అవన్నీ ఉండవు కదా. అసలు గొబ్బెమ్మ హిస్టరీ ఏంటండి? గోపిక ప్లస్ బొమ్మలు అనేది గొబ్బెమ్మకి మీనింగ్ అండి. గోపిక ప్లస్ బొమ్మలు అవునండి, కలిపితే గొబ్బెమ్మ. అంటే సంక్రాంతి పండుగ రోజు ఎందుకు మనం గొబ్బెమ్మను పెడతాం? దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే మామూలుగా ఇంట్లో ఉన్న పెద్దవారు వచ్చేసేసి ఆ లేడీస్ వాళ్ళు ముగ్గులు వేస్తే చిన్నపిల్లలైన ఆడపిల్లలందరూ కూడా ఈ గొబ్బెమ్మలు పెడతారండి. అంటే శ్రీకృష్ణుడికి గోపికల ప్రతీకలాగా ఇది చిహ్నాలండి. ఓకే. అని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, ఎందుకు అది పెడతారు ముగ్గులో, ఎందుకు అది పెడతారు అని చెప్పి. ఇన్ని రోజులకి నాకు దానికి రీజన్ తెలిసిందనమాట. మరి రేగి పండ్లు అవంటే మామూలుగా సీజనల్ ఫ్రూట్ అనా, లేకపోతే దానికి కూడా ఏదైనా రీజన్ ఉందా? ఇక నార్మల్ గా ఆయనకి ఇష్టమైనవి. ఓకే, కృష్ణుడికి ఇష్టమైనవి అని చెప్పి పెడుతూ ఉంటారా? ఓకే అండి.
నాకు ఒక చిన్న డౌట్ అండి, మామూలుగా అందరూ విలేజ్ నుంచి సిటీస్కి వెళ్ళిపోతున్నారు, మీకు సిటీలో ఇల్లుండి అక్కడ వ్యాపారం ఉంది, అక్కడ నుంచి మీరు ఎందుకండి ఇక్కడికి వచ్చేసారు? నాకు విలేజ్ అన్నా ఇక్కడున్న అట్మాస్ఫియర్ అన్న బాగా ఇష్టం అండి. ఓకే. వచ్చేసి నాకు ఇక్కడ కూరగాయలు పండించుకొని ఇక్కడే మనం పండించి మనం తినాలనేది, మన పిల్లలకు కూడా అది పండించడం నేర్పాలనేది కోరిక. దీంతో పాటు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా మొత్తం కూడా చాలా మందిని ఇక్కడ వాళ్ళని కూడా ఇలాంటి లైఫ్కి అలవాటు చేయాలని చెప్పేసానని ఇది మొత్తం 200 ఎకరాల సైట్ని ఇంద్రప్రస్థ అనే ఒక నగరంలా నిర్మించి దీంట్లోనే వచ్చేసేసి వాళ్ళు కూడా కూరగాయలు అన్ని పండించుకునే విధంగా టోటల్గా వాళ్ళకు కూడా కల్పించామండి. అంటే నాతో పాటు నా మిత్రులు కూడా అందరూ ఇక్కడికి వస్తున్నారు. అంటే పొల్యూషన్ కి దూరంగా ఉండడానికి ప్రశాంతమైన వాతావరణం కావాలని ఇక్కడికి వచ్చిందండి. ఓకే. అంటే ఇది మొత్తం 200 ఎకర్స్ అండి? 200 ఎకర్స్. అంటే ప్రెసెంట్ మీరు ఒక్కలే ఉంటున్నారు, మరి మీకు బోర్ ఏం కొట్టట్లేదా? బోర్ అంటే మాకు కూరగాయలతో ఎంజాయ్ చేస్తున్నాం అండి. పళ్ళ మొక్కలతో కూరగాయల మొక్కలతో అసలు బోర్ కొట్టట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది సుమలత గారు ఇక్కడ ఉండడం? అంటే సిటీ బాగుందా, ఇక్కడ ఉంటే బాగుందా? మీకు ఇక్కడే బాగుందా? చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే. సో వంటకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా రెడీ చేసేసినట్టున్నారు. హైదరాబాద్ లో మీ వంట చాలా ఫేమస్ అని విన్నాను, ఖమ్మంలో కూడా మీ వంట చాలా ఫేమస్ అని విన్నాను. అసలు ఈ రోజు మీరు ఏ వంట చేయబోతున్నారు? నాటుకోడి ఉలవచారు ఇగురు అండి. నాటుకోడి ఉలవచారు ఇగురు అంటే ఉలవచారు బిర్యానీ తిన్నాను, బట్ ఎప్పుడు నేను ఈ ఐటమ్ తినలేదన్నమాట. సో అంటే ఈ ఐటమ్ మీరే కనిపెట్టారా? అవునండి. అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా, నిజంగానే కనిపెట్టారా? మదర్ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ నేర్పించారా? ఓకే. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారండి? నాటుకోడి ఉలవచారు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి మాంసం, ఉల్లిపాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఉలవచారు, పసుపు, కొబ్బరి పొడి, స్పెషల్ మసాలా పేస్ట్. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి ఆయిల్ హీట్ చేద్దామా? ఓకే. అంటే ఈ వంట మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారు? అప్రాక్సిమేట్లీ ఒక 15 years బ్యాక్ అండి. 15 years బ్యాక్ అంటే మీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు అంటున్నా? నా ఏజ్ 20 years. 20 years అంటే ఇప్పుడు మీ ఏజ్ మాకు తెలిసిపోయింది అనమాట. మగాడి ఏజ్ ఆడవాళ్ళ జీతం చెప్పకూడదండి. అవునా? ఇదేంటి రివర్స్ లో అంటారు కదా, మగవాళ్ళ సంపాదన ఆడవాళ్ళ వయసు అని. ఇప్పుడు ఆడవాళ్ళే జాబ్ చేస్తున్నారు. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్. మీరు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా? బిజినెస్ అండి. బిజినెసా? అంటే ఇప్పుడు ఇంద్రప్రస్థానం చేస్తున్నారు అదేనా, లేకపోతే ఇంకేదైనా బిజినెసెస్ ఉన్నాయా? నార్మల్ గా వేరే బిజినెస్ లో ఉన్నాయి. ఒకటి చేస్తున్నప్పుడు ఇంకోటి చేయకూడదు అనేది నా సిస్టమ్ అండి. పూర్తి ఇంతతోనే చేయాలని. సో ఈ వెంచర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు మిగిలిన వాటికి వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్దాం అనుకున్నాం కానీ ఇంతకన్నా ప్రశాంతమైన లైఫ్ ఎక్కడ అవ్వలేదు. ఇక్కడే రిటైర్మెంట్ కూడా ఏడే అవుదాం అనే ఆలోచన వచ్చింది. అవునా? ఓకే. పచ్చిమిర్చి. ఓకే. మీకు వచ్చా సుమలత గారి వంట? మీకు వచ్చా? కొంచెం వచ్చా? ఎప్పుడైనా ఈ వంట చేయాలంటే మరి రవి గారే చేస్తారా, లేకపోతే ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? పర్లేదు, ట్రై చేస్తాను. అప్పుడప్పుడు హెల్ప్ తీసుకో. అవునా? ఓకే. వాళ్ళు అనిపిస్తుంది కదండి, మనం మంచిగా కూర్చుంటే వాళ్ళు వంట చేసి పెడితే బాగుంటుంది కదా. ఇంట్లో వాళ్ళ కోసం చేయమండి, ఫ్రెండ్స్ కోసం చేస్తాను. అదేంటి అంటే మామూలుగా మా తాతగారు ఒక సామెత చెప్పేవాళ్ళు అండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ వంట ఆడవాళ్ళ దగ్గర వంట చేస్తే కనుక ఏమంటే నాకు ఈరోజు బాగాలేదు, కొంచెం మీరు అప్పుడు చేసిన వంట చేయండి అని అంటారు, తర్వాత మనం వంట వాళ్ళు అయిపోతాం ఇంట్లో అనేది ఒక సామెత ఉందండి. సో అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళ కోసం చేయరు. ఆవిడ మాత్రం అలా కాదు. అవునా? అయ్యో, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆనియన్స్. సో మీ ఫ్రెండ్స్ కి వంట చేసి పెట్టడం అంటే మీకు బాగా ఇష్టం అనమాట? బాగా ఇష్టం అండి. నేను బాగా పార్టీలకు కూడా ఫేమస్ అండి. ఫేమస్? దొడ్డ రవి అంటే పార్టీలకి ఫేమస్. నా వంట కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ అండి. అవునా? అంటే చాలా మంది ఫేమస్ పర్సన్స్ కూడా మీ వంట బాగా నచ్చుతుంది అన్నారు. ఎవరెవరికి ఇష్టం మీ వంట మీకు తెలిసిన? ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు, డైరెక్టర్లు అయితే, ఆర్టిస్టులు అయితే అందరికి, చాలా మందికి, కొంతమంది పొలిటీషియన్స్ అండి ఈ వంటకి ఆల్మోస్ట్ ఫేవరెట్స్ అండి. అవునా? ఓకే.
ఇక్కడ పార్టీ పెట్టినా కూడా వంటగదిలో నేనుంటాను, వాళ్ళు పార్టీలో కూర్చుంటారు. మీరు బలైపోతారు అనమాట. మీకు వంట చేయడం అంటే ఇష్టమా? అంటే నాకు నచ్చిన వాళ్ళకి చేయడం అనేది ఇష్టం అండి అంతే. ఓకే. ఇలా లైట్ గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి. పసుపు అనేది యాంటీబయాటిక్ అండి. సరిపోతుంది. అవును సార్. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారు? మా ఖమ్మం జిల్లా అనేది తెలంగాణ ఆంధ్ర రెండింటికి మిక్సింగ్ అండి. ఒరిజినల్ గా మీ సినిమా లాంగ్వేజ్ అనేది మా ఖమ్మం జిల్లాలోనే ఉంటది. తెలంగాణ యాస రాదండి, మరి ఆంధ్ర ఈస్ట్ వెస్ట్ లాగా దీర్ఘాలు రావు. స్పష్టమైన తెలుగు లాంగ్వేజ్ అనేది ఖమ్మం జిల్లాయేనండి. ఇక్కడ మా దగ్గర ఏంటంటే తెలంగాణ పండుగలు చేస్తారు, ఆంధ్ర పండుగలు చేస్తారండి. సంక్రాంతి కూడా ఇక్కడ కోడి పందాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి. జరుగుతాయా? మరి మీరు వెళ్తూ ఉంటారు కోడి పందాలకి వాటికి? బాగా ఇంట్రెస్ట్ అండి. సో అప్పుడు ఎలాంటి వంటలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో మామూలుగా సంక్రాంతికి ఎక్కువ రెగ్యులర్ గా? సంక్రాంతి మేము కోడి పందాలకు వెళ్తుంటాం కాబట్టి ఆల్మోస్ట్ మాకు పందెం కోడి నా ఫ్రెండ్స్ చాలా వరకు గెలుస్తాయండి. ఆ గెలిచినప్పుడు ఓడిపోయిన కోడిని మాకు ఇస్తారు. దాన్ని కూడా సేమ్ పందెం కోడి నాటుకోడి వచ్చారు మేము చేస్తాం అండి. అవునా? అల్లం వెల్లుల్లి పేస్ట్ మిడిల్ లో. సుమలత గారు మీరు ఎలాంటి వంటలు చేస్తుంటారు సంక్రాంతి రోజు? మరి పులిహోర, పరమన్నం. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ప్రస్తుతానికి అంతకన్నా ఎక్కువ తినేవాళ్ళు. స్వీట్స్ కూడా. ఓకే. మరి రవి గారికి ఎలాంటి వంటలు అంటే ఎక్కువ ఇష్టం? తనకి పరమన్నం, పులిహోర బాగా ఇష్టం అండి. అరిసెలు ఇవన్నీ కూడా తింటారు. అవునా? ఓకే. ఎప్పుడైనా మీకు నిజంగా ఒంట్లో బాగున్నప్పుడు ఎప్పుడైనా చేసి పెట్టారు రవి గారు? ఒంట్లో బాగానే కాదండి, నార్మల్ గా ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ వరకు కూడా ఎవ్రీ వీకెండ్ తనే చేసేవాళ్ళం. అవునా? ఓకే. హాలిడే అనమాట మీకు, ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అనమాట. అలాగా అప్పుడు రవి గారు వంట చేసేవాళ్ళు అనమాట. నేను నేర్చుకోవడానికి టైం పట్టింది. అవునా? అంటే మీకు మ్యారేజ్ అప్పుడు వంటలు రాలేదండి? రావా? పెళ్లి చేసుకొని వంటలు నేర్పుతామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎర్రగా వేగాలండి. అసలు సంక్రాంతికి మకర సంక్రాంతి అని ఎందుకంటారు సుమలత గారు? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి ఆ టైంలో మనకి, అందుకని దాన్ని మకర సంక్రాంతి అంటారు. ఓకే. సంక్రాంతి టైంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, సో కాబట్టి మకర సంక్రాంతి అంటారా? ఓకే. రెడీ అయిందండి. ఇది ఎర్రగా వేగింది కాబట్టి దీంట్లో చికెన్ వేసుకోవాలండి. చికెన్. సో నాటుకోడిని కాల్చారు కదండి? అవునండి. చేయనివ్వండి ఈరోజు ఒక్కరోజు, ఎందుకంటే రవి గారు ఫేమస్ అన్నారు కదా. సో నేను రవి గారి చేత్తోనే వంట మొత్తం తింటాను అన్నమాట. చాలా మంది చికెన్ గానీ మటన్ గానీ కుక్కర్లో ఉండి మళ్ళీ తర్వాత సగం ఉడికిన తర్వాత దీంట్లో చేస్తుంటారు. అవును. ఒరిజినల్ గా దాని వల్ల ఏంటంటే టేస్ట్ పోతుంది. దీనిలో ఉన్న మొత్తం టోటల్ ఏదైతే వాటర్ వస్తుందో దాంతో ఉడకటం వల్ల టేస్ట్ ఎక్కువ. ఫస్ట్ దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుందండి, దాంతోనే ఫస్ట్ ఉడికిద్ది. ఆఫ్టర్ దాన్ వచ్చేసి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే మామూలుగా సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, ముగ్గులు ఇవన్నీ కామన్. ఇంకేం చేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ రోజు? చిన్న పిల్లలకి బాగా ఇష్టమైన పండుగ అండి. భోగి పళ్ళు పోస్తాము, ఇంకా బొమ్మలు కొలువు పెట్టుకుంటారు పిల్లలు, చిన్న పిల్లలు. అమ్మాయిలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, అన్ని వేసుకుంటాం. మీ పిల్లలు ఎప్పుడైనా బొమ్మల కొలువు పెట్టారా? బొమ్మల కొలువు చిన్న పాప పెట్టలేదు కానీ పెద్ద పాప పెట్టారు. అంటే భోగి పళ్ళు పోయడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఓన్లీ సంక్రాంతి అప్పుడు పోస్తారు కదా. సో అంటే భోగి పళ్ళు వచ్చేసి సూర్యునికి ప్రతిరూపాలండి, అంటే రేగి పళ్ళని. అందుకని చెప్పేసి పిల్లలకి, చిన్న పిల్లలకి దోషం ఉంటే పోతుందని చెప్పి వేస్తాము. దిష్టి కానీ అలాంటివి వాటిలో కాయిన్స్ అవి కలిపి వేస్తారండి రేగి పళ్ళతోనే. సో మీ పిల్లలకి పోస్తుంటారా ఎవ్రీ సంక్రాంతికి? ఎవ్రీ ఇయర్. ఇలా దీనిలో నుంచి వాటర్ మొత్తం డ్రై అయ్యండి. అవును. ఎర్రగా కొంచెం లైట్ గా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఉప్పు, వాటర్. కరెక్ట్గా దీన్ని నిండుగా, అంటే ఓన్లీ ఈ చికెన్ మట్టికి నిండే విధంగా వాటర్ పోసుకోవాలి. మునిగేంత వరకు.
దీనికి మూత పెట్టేసి. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది? అంటే నేను పర్సనల్ గా లాస్ట్ 4 years నుంచి ఇక్కడికి ఈ ఇంద్రప్రస్థ అనే ఒక నగరం నిర్మించాలని వచ్చామండి. వచ్చిన తర్వాత లాస్ట్ 8 months నుంచి నేను ఇక్కడ ఈ కూరగాయలు ఇవన్నీ వచ్చేసేసి మొత్తం ఈ సెటప్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మూవ్ అవుదాం అనే ఆలోచనతో అందరం ఇక్కడికి వచ్చేసాం. అంటే అందరూ ఒకేసారి అనుకున్నారు అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, పిల్లల చదువులు అలా ఏమైనా అనుకున్నారు? అందరికీ కూడా ఇట్లా కూరగాయలు ఇవన్నీ ఇష్టం అండి, వ్యవసాయం అనేది. ఓకే, ప్రశాంత వాతావరణం అని ఇది చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉందాం అని చెప్పని వాళ్ళు కూడా కొనుక్కున్నారు. నిజంగానే అండి, చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే కాంక్రీట్ లైఫ్ అదంతా పొల్యూషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యేసరికి హెడేక్ వచ్చేస్తుంటది ఆ పొల్యూషన్ నుంచి వచ్చేసరికి. బట్ ఇక్కడ ఉంటే మాత్రం అంత ప్రశాంతంగా ఉంది. అంటే ఎంతసేపు ఇక్కడ ఉన్నా గానీ ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకు కూడా. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా లైట్ గా మరిగిన తర్వాత అండి చాలా వాటర్ పోసాం, దగ్గరకు వచ్చేసినాయి మాక్సిమం. కొబ్బరి పొడి తీసుకోండి. సో ఇది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అండి? ఎండు కొబ్బరేనండి. ఎండు కొబ్బరి అండి. ఒక 2 స్పూన్లు వేసి ఆటోమేటిక్ గా కొబ్బరి పొడి వేసేసరికి వాటర్ కూడా మొత్తం గుంజేసింది. ఇది నేను సపరేట్ గా తయారు చేసిన మసాలా అండి. సో ఈ మసాలా గురించి ఇప్పుడు నాకు మీరు చెప్పాలండి మా వ్యూవర్స్ కోసం. సో సపరేట్ గా మసాలా అన్నారు, సో ఆ మసాలా దేంతో చేశారు? ఈ మసాలాలు ఎలా తయారు చేస్తాం, వాటికి ఈ లవంగాలు ఇవన్నీ వచ్చి మిక్సీ పడతాం అండి. మిక్సీ పెట్టి దాంట్లో వచ్చేసి లైట్ గా కొంచెం కాయడు కూడా మిక్స్ చేస్తామండి, మేగడ లాంటిది. ఓకే, దీంట్లో ఓకే మేగడతో మిక్స్ చేయడం వల్ల ఈ టైప్ లో వస్తుందండి. అవునా? అవును. ఇప్పుడు దాకా మీరు సీక్రెట్ ఎవరికైనా చెప్పారా? తెలీదండి, ఎవరికి చెప్పలేదంట. సో ఫస్ట్ మన కోసమే చెప్పారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసండి రెసిపీ. ఇది డ్రై టైప్ లో ఉంచుకుంటుందండి. ఓకే, నార్మల్ గరం మసాలా ఉంటుంది కండి, అది ఓన్లీ ఒక సింగిల్ స్పూన్ వేస్తాం. ఓకే, ఇలా డ్రై అయిన చికెన్ లో అండి మిడిల్ లో మొత్తం గ్యాప్ వదిలి ఈ ఉలవచారుని సో డైరెక్ట్ గా మనం పీసెస్ మీద వేయట్లేదండి, కొంచెం అన్నిటినీ కొంచెం మిడిల్ లో వేసేస్తామండి. ఓకే, ఇది మిడిల్ లో ఇది మరుగుతుందండి. ఇది మరగనిచ్చిన తర్వాత కంప్లీట్ బాగా మరిగిన తర్వాత అవి మొత్తం మిక్స్ చేయాలి. సో చికెన్ తో మిక్స్ చేయాలా? అంటే మామూలుగా ఉలవచారుని వేడి చేసి వేసుకోకూడదు? వేడి చేసి వేసుకోకూడదు, దీంట్లోనే మరగాలి. అవునా? ఓకే. సో మీకు 4-5 వంటలు బాగా వచ్చన్నారు. ఆ వంటల పేర్లు చెప్పండి ఒకసారి. చికెన్ జొన్న బిర్యానీ అని, జొన్నలతో బిర్యానీ చేస్తామండి. ఓ, ఇది కూడా నేను ఎప్పుడు వినలేదండి, కొత్త ఐటమ్. ఇంకా ఉలవచారు ఫ్రాన్ ఒకటండి. ఓకే, ఉలవచారు మటన్ ఇగురు, అది ఆల్మోస్ట్ సంథింగ్ డిఫరెంట్ అండి. అవునా? ఈ 4 మీరు చెప్తుంటేనే నాకు నోరూరిపోతుంది. సో ఈ 4 ఐటమ్స్ లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? నాకు పేరు తీసుకొచ్చింది ఉలవచారు చికెన్ అండి. సో మీకు పేరు తీసుకొచ్చింది ఇదే కాబట్టి ఇదంటే మీకు బాగా ఇష్టం. సో మీకే ఇది ఇష్టం అండి రవి గారు చేసే ఐటమ్స్ అన్నిట్లో? 4 బాగుంటాయండి. 4 బాగుంటే ఎక్కువ ఇది ఇంకా బాగుంటుంది. ఎలాగో మా హస్బెండ్ కి అదే ఇష్టం కాబట్టి నాకు అదే ఇష్టం అన్నట్టు మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను అది ఎలా ఉంటుంది. ఇది మరిగే విధానం మీకు అర్థమవుతుంటుందండి. మంచిగా బుడగలు వస్తున్నాయి కదా? అవునండి. మామూలుగా ఏంటంటే పండుగ అప్పుడు అందరూ సిటీస్ నుంచి పల్లెటూరు వస్తూ ఉంటారు. సో మీరు ఎలాగో పల్లెటూరులోనే ఉన్నారు కాబట్టి మరి మీ రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు ఈ ఫెస్టివల్ కి? పండగకి వచ్చేసి ఆ వాతావరణం ఉందని ఇక్కడికి వచ్చిందండి. నా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి అందరూ వస్తారు. పాపం అట్లీస్ట్ వాళ్ళకి ఇయర్లీ వన్స్ అయినా ఇలాంటి అట్మాస్ఫియర్ కలుగుతుంది మీ వల్ల. కొంచెం ఉడకాలా? కొంచెం లైట్ ఆ ముక్కలోకి ఉలవచారు ఇంకాలండి. ఓకే. మామూలుగా ఖాళీ టైంలో మీ హాబీస్ అంటే ఇంకా ఓన్లీ మొక్కలు పెంచడమేనా, ఇంకేమైనా ఉందా? మామూలుగా నాకు బాగా ఇష్టం అండి కూరగాయలు అన్ని కూడా, పళ్ళు పండించడం. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడ కథలు రాసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్నారండి.
పీస్ గా ఉంటే మంచి మంచి కథలు వస్తాయి అనమాట. సో అంతా కూడా చాలా మంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది 40 మంది దాకా మా దగ్గర ఇక్కడ రిసార్ట్లు కట్టుకుందామని కొనుక్కున్నారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ కట్టుకొని ఏడే కథలు చేసుకోవచ్చు కానీ ఫీలింగ్ వచ్చింది. అవును. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లు. ఇలా పెట్టింది, సిమ్లో పెట్టి మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఉంచి కొంచెం సేపు ఉంచాలా? లైట్గా అండి, ఇక తీసేయచ్చా? ఓకే. దీంతో ఇక రెడీ అండి. ఇది ఓకే, స్టవ్ కట్టేసేసి నాటుకోడి ఉల్వచారు ఇగురు రెడీ అయిపోయింది. బౌల్స్ లో పెట్టుకుంటాం. రెడీ అండి, ఉలవచారు నాటుకోడి ఇగురు. టేస్ట్ చేయండి. ఓకే, ఉల్వచారు నాటుకోడి ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేబోతున్నాను అనమాట. చాలా బాగుందండి. ఎందుకు ఈ రెసిపీకి మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. రెగ్యులర్ చికెన్ తింటూనే ఉంటాను, బట్ దాంట్లో ఉల్వచారు వేయడం వల్ల అనుకుంటా చాలా మంచి టేస్ట్ ఉంది అండ్ ఫ్లేవర్ కూడా ఉంది. మీరు చెప్పినట్లు ఏదో ఒక సమ్ డిఫరెంట్ మసాలా వేసానన్నారు కదా, సో అది కూడా మంచి టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఐటమ్ ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, మీకు కూడా నచ్చేస్తుంది. ఒకసారి మీ పిల్లల్ని పిలిచేద్దామా? నీ పేరేంటి? అక్షయ. అక్షయ, స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? డాడీ ఎప్పుడైనా నీకు వంట చేసి పెట్టారా? బాగుంటుందా డాడీ వంట? డాడీ వంట బాగుంటుందా, మమ్మీ వంట బాగుంటుందా? ఇద్దరిది. ఎంత తెలివిగల పిల్ల చూసారా, ఇద్దరు వంట బాగుంటుందంట. ఓకే, వచ్చిన నేమ్? సమానత. సమానత, పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. నువ్వే క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాసా? బాగా గోల్ చేస్తావా? చేస్తా. ఓకే, నీ పేరు? సాహస. సాహస. ఓకే, నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాసా? ఓకే, చెల్లి ఎక్కువ కాల్ చేస్తా, నువ్వు ఎక్కువ కాల్ చేస్తావా? చెల్లి. ఓకే, మీ ఇద్దరు సాంగ్ పాడుతా అన్నారు కదా, పాడండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాన్. ఆనంద రూపిణి పాలయమాన్. మీరు ఎక్కడైనా నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు ఈ సాంగ్ మీకు? బాల వికాస్ టీచర్. అవునా, చాలా బాగా పాడారు మీరిద్దరు. సంక్రాంతి మీ అందరితో జరుపుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ మూమెంట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక ఫోటో దిగేద్దామండి. ఇంత మంచి రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా రుచుల తరపు నుంచి మాకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో సంక్రాంతి స్పెషల్ వంట అయితే చాలా చాలా బాగుందండి. నేనైతే టేస్ట్ చేసేసాను, మీరు కూడా ఇంట్లో వండి టేస్ట్ చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.